నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో సంక్రాంతి సందర్భంగా కరకరలాడే మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే ఈ మురుకులనైతే వరి పిండితోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అలాగే క్రంచీగా ఉంటాయి. చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే ఈ మురుకులను ఎలా రెడీ చేస్తామో మేకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. కేవలం 6 పదార్థాలతో మాత్రమే వీటిని తయారు చేస్తాము. మరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనము వరి పిండిని అయితే తీసుకుందాము. ఇది పొడి పిండి. ఇందులో ఏమేమి పదార్థాలు కలుపుతామంటే చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఓమ అంటాం కదా, సో ఓమను తీసుకుంటాము. అదేవిధంగా నువ్వులను కూడా తీసుకుంటాము. ఇక్కడ నువ్వులను గాలించి ఏదన్నా ఇసుక లాంటిది ఉంటే తీసేసి తీసుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ తగినంత కారం, అలాగే ధనియాల పొడి, మసాలా అంటాం కదా, తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో కలుపుతాము. ముందుగా ఓమ వేస్తున్నాను. తర్వాత ఇందులోనే నువ్వులను తీసుకొని ఒకసారి కలపాలి, అంతా కలిసేలా. ఇక్కడ నేనైతే 1 kg వరకు వరి పిండిని తీసుకుంటున్నాను. ఈ మోతాదుకు సరిపడా ఇవన్నీ కలుపుకోవాలి. ధనియాల పొడి వేస్తున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా కారం, అదేవిధంగా ఉప్పుని కూడా తీసుకుంటున్నాను. సో ఇవి మన టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. అలాగని ఎక్కువ అయితే టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు వేడి నీటిని తీసుకోవాలి. చల్లటి నీళ్ళతో కలపకూడదు, కలిపితే రాదు. సో ఇక్కడ వేడి నీటిని యాడ్ చేస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి ఫ్రెండ్స్. అంతా కలిపి ఇలా ముద్దలా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. చూడండి, మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండే విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని కారపూస వత్తుకునే మిషన్ తీసుకొని అందులో స్టార్ ఆకారంలో ఉన్న బిళ్ళ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న పిండిని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకులని మనము రెడీ చేసుకోవాలి. రౌండ్గా 2 వరుసలు లేదా 3 వరుసలు ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఈ విధంగా 4 వరుసల దాకా కూడా మనము ఎంత వీలైతే అంత బాగా చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి మురుకులను కాటన్ క్లాత్ తీసుకొని వాటిపైనే మనము చేసుకోవాలి. ఎందుకంటే తడి ఆరిపోతుంది. కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా వచ్చాయి. ఇదిగో చూడండి, కారపూస వత్తుకునే మిషన్ ఇదే. సో నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవడమే. సరిగ్గా కాల్చుకోవాలి, లేదంటే లోపల మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి, క్రంచీగా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో నేను చేసినటువంటి మిగతా మురుకులను చూపెడుతున్నాను.
చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఈ విధంగా 2 వరుసలు, 3 వరుసలు, ఒక్కొక్కటి 4 వరుసల వరకు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో ఈ విధంగా రౌండ్గా ఎన్ని ఎక్కువ వరుసలు అయితే అంత బాగా కనిపిస్తాయి. చూడండి, మళ్ళీ ఒకసారి ఒత్తి చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా స్లోగా మనం ప్రెస్ చేస్తూ తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాల్చుకున్నటువంటి మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చూసారుగా, చూస్తూ ఉంటేనే నోరూరిపోయేలా చాలా టేస్టీగా కరకరలాడుతూ మురుకులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep watching my videos for more updates.